తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టోటల్ గా 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ నెల 27వ తేదీన అనగా రేపటి రోజున 2 పథకాలను ప్రారంభించబోతున్నట్లు, ఈ 2 పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 పథకాలకు సంబంధించి మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని, ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన నగదు బదిలీ విధానం అమలు చేయబోతున్నట్లు, అయితే ప్రతి సిలిండర్ కి సంబంధించిన మొత్తం అమౌంట్ మీరైతే ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 950 రూపాయలు కనుక సిలిండర్ కనుక ఉన్నట్లయితే మీరు టోటల్ గా 950 రూపాయలు అనేది ముందుగా మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 500 రూపాయలు పోగా మిగిలిన 450 రూపాయలు అనేది మీ యొక్క గ్యాస్ సిలిండర్లకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు సబ్సిడీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రజాపాలనలో తప్పనిసరిగా అప్లై అనేది చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది 500 రూపాయలకి వస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి 80 కోట్ల రూపాయలను విడుదలకు అనుమతిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి దాదాపుగా 40 లక్షల మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు, రేపటి నుంచి ఎవరైతే సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారో అటువంటి వారందరికీ 500 రూపాయలకి సిలిండర్ అందజేయడంతో పాటు మిగిలిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ విషయానికే కనుక వచ్చినట్లయితే ఎవరైతే 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ అనేది వాడుతారో అటువంటి వారందరికీ విద్యుత్ బిల్ అనేది ఫ్రీగా మీకైతే రావడం జరుగుతుంది. ఎవరైనా సరే 200 యూనిట్ల కన్నా అత్యధికంగా కనుక కరెంట్ అనేది వాడినట్లయితే, అంటే 200 యూనిట్ల కన్నా ఎక్కువ, అంటే 201, 250 యూనిట్లు ఇలా కనుక వాడినట్లయితే 200 యూనిట్లు పోగా మిగిలిన యూనిట్లు అయితే ఉన్నాయో ఆ యొక్క యూనిట్లకు మాత్రమే మీ దగ్గర నుంచి డబ్బులు అనేది వసూలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల విద్యుత్ అనేది ఉచితంగా అందజేస్తామనేది ఇక్కడ కూడా హామీ అయితే ఇచ్చారు. కాబట్టి ఇందులో భాగంగా ఇక్కడ బిల్లు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బిల్లులు టోటల్ గా 100 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ యొక్క ఉచిత విద్యుత్కి సంబంధించి మిగతా అమౌంట్ అనేది మనం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్లు కనుక చూసుకున్నట్లయితే ఇదే తరహాలో తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ నెల 27వ తేదీ నుంచి అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ నెల 27వ తేదీ తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఈ నెలకు సంబంధించిన పేమెంట్ అనేది మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వచ్చే నెల నుంచి, అంటే మార్చి 1వ తేదీ నుంచి పూర్తిగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. టోటల్ గా ఈ యొక్క ఫిబ్రవరికి సంబంధించిన బిల్ అనేది మీరు పూర్తిగా అయితే చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క బిల్లుకి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అనేది మీకైతే పూర్తి అనేది అవుతుంది. ప్రతి ఒక్క విద్యుత్ మీటర్ కి సంబంధించి ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని బిల్లు అనేది ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. రేపటి నుంచి ప్రారంభిస్తారు. కాబట్టి రేపటి నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించే అవకాశం అనేది ఉంది.